తూర్పుగోదావరి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా జరిగిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక వై జంక్షన్ వద్ద టీబీ ర్యాలీని అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాను టీబీ లేని సమాజంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరి బాధ్యత భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా టీబీ లక్షణాలున్న వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే వారికి వైద్య పరీక్షలు చేసి ప్రభుత్వం తరపున మందులు ఇవ్వడమే కాక ప్రతి నెల వారికి పౌష్టికాహార నిమిత్తం 1000 రూపాయల వారి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. నిక్షయ మిత్రాలుగా నమోదు అయి తమ వంతుగా సహకారం అందించాలి అని కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పారిశ్రామికవేత్తలను కార్పొరేట్ సంస్థల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చినరాముడు మాట్లాడుతూ క్షయ ఒక అంటువ్యాధి అని, ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధని, చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర, డాక్టర్ ఏ మేరీ వసంత, డాక్టర్ జి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత గ్రామాలకు అవార్డులు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఎవరు కూడా సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరున్నా కూడా అటువంటి వాళ్లకు మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ధైర్యాన్ని కలుపుతూ ఉండాలి.